ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. సామెతలు 23వ అధ్యాయము 17వ వచనం. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. రెండు ప్రాముఖ్యమైన మాటలండి. నిత్యము దేవుని యందు భయము, రెండోది భక్తి. కొంతమందికి భక్తి ఉంటుంది, కొంతమందికి భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది కానీ కొంతమందికి భక్తి ఉండదు. కొంతమంది కొన్ని సందర్భాల్లో మటుకు దేవునికి భయపడతారు, కొన్ని విషయాల్లో భయపడరు. కొంతకాలం మటుకు దేవునికి భయపడతారు, కొంతకాలము వారు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటారు. ఏవో సమస్యలు వచ్చినప్పుడు, లేకుంటే అనారోగ్యం కలిగినప్పుడు, ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ఏదైనా భయంకరమైన సంఘటనలు కుటుంబంలో ఏర్పడినప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే వాక్యం అంటుంది, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుడి. మనం ఎప్పుడైతే నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్కు మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట సర్వ ఆశీర్వాదాలకి మూలము అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు భయం లేదా, ఒకవేళ భక్తి లేదా, అయితే గమనించిన ప్రియులారా, ఎప్పుడైతే దేవునికి భయపడడం, లోపడడం నేర్చుకుంటారో దేవుడు మీరు తలపెట్టే కార్యాలన్నింటిలో జయమును అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంతమంది చాలా కోపం రేపిస్తూ ఉంటారు, చాలా కోపం కలిగిస్తూ ఉంటారు. కొన్ని పనులు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు వెంటనే నేను అనుకుంటాను, ఈ పని నేను చేయకూడదు. ఎందుకు అంటే నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను దేవునికి భయపడాలి. అందరూ చేసేటటువంటి పనులు నేను చేయడానికి వీలు లేదండి. ఎందుకు అంటే నేను యేసుప్రభు శిలువ రక్తం చేత కడగబడి ఉన్నాను. నాకు యాక్సెస్ లేదు, నాకు లిమిట్స్ ఉన్నాయి. కొన్ని పనులే నేను చేయాలి. లోకంలో ఉన్నటువంటి వారు చేసేటటువంటి పనులు నేను చేయడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే నన్ను దేవుడు నిత్యం చూస్తూ ఉంటాడు. దేవుని భయం ఉండాలి, దేవుని భక్తి ఉండాలి. అప్పుడే దేవుడు నన్ను వాడుకుంటాడు. దేవుడు నాకు తోడై ఉంటాడు. దేవుడు మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు. మీకు కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని బిడ్డలైనటువంటి మీకు ఈ భూమి మీద కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ని మీరు అధిగమించారంటే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారు. మీరు ఏ పని చేస్తున్నా ఆలోచన చేయండి, నేను ఈ పని చేయొచ్చా, చేయకూడదా, ఈ పని చేయడానికి నాకు అనుమతి ఉందా లేదా. ఎప్పుడైతే మీరు ఒక్క నిమిషం ఆలోచన చేస్తారో అది దేన్ని తెలియజేస్తుందంటే దేవుని ఎడల నీకున్న భయాన్ని, భక్తిని తెలియజేస్తుంది. నిత్యము భయము కలిగి జీవిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఒకరోజు ఆ నిత్య రాజ్యంలో దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడు అనే పేరు మనం దేవుని సన్నిధిలో సంపాదించుకోవాలి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిన గాక. ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృపదాయి చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.